ఇది అసలు చాలా దారుణమైన సంఘటన. అసలు మానవత్వానికే మచ్చ తెచ్చేటువంటి సంఘటన. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? ఎలా జరుగుతున్నాయి? అసలు ఇలాంటివి అసలు మనుషులు ఎందుకు ఇంత మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు? చిన్న చిన్న వాటికి పసివాడు కదా వాడు 1 ఇయర్, 1½ ఇయర్ బాయ్ అనుకుంటాను. అంత పసివాడినే దారుణంగా నేలకేసి కొట్టి కొట్టి చంపడం అనేది అది చూడలేకపోయాం అసలు. అది చూడడానికే చాలా ఒకసారిగా చూస్తేనే మొత్తం డ్రాప్ అయిపోయేటువంటి పరిస్థితి. ఎందుకు మనుషులు ఇంత దారుణంగా ఇంత క్రూరంగా తయారవుతున్నారు అనేదే ఆలోచించాల్సిన విషయం. మరి ఇప్పుడు సాధారణంగా మన భారతదేశం అంతటా కూడా వదిన అంటే అమ్మతో సమానంగా చూస్తారు. అవును. అసలు ఆమెను పెళ్లి చేసుకునే ఆలోచన రావడం ఆయన అంటే ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉందనుకో. ఆయన మైండ్ సెట్ దారుణంగా ఉందని ఇందులో ఎలా ఉందనుకుంటున్నాం అసలు. అండగా ఉండాలి. ఇప్పుడు తన అన్న కొడుకు వాడు, అంటే తనకి కొడుకు లాంటి వాడు కదా. అన్న కొడుకు అంటే వాడిని జాగ్రత్తగా అండగా ఉండి వాడిని కొంచెం జాగ్రత్త పెంచి వాడికి చదువు చేసి వాడిని ఒక దారి తీసుకొచ్చి వాడికి ఒక లైఫ్ ఇవ్వడం కోసం ఒక బాబాయిగా ఇతను కృషి చేయాలి. బాబాయ్ అవుతాడు కదా. అటువంటి వాడు ఆ బిడ్డ అనే అన్న బిడ్డ అంటే వాడికి కొడుకే కదా, రక్త సంబంధం కదా. అసలు ఎలా చంపగలిగాడు? అసలు మనుషులు ఇంత క్రూరంగా ఎలా మారుతున్నారు అన్నదే అర్థం కాని విషయం. దీని మీద కొంచెం మా మానసిక శాస్త్రవేత్తలు కూడా దీని మీద స్పందించి వాళ్ళు ఏదైనా ఇలాంటివి జరగకుండా ఏదైనా సూచనలు చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది మానసిక శాస్త్రవేత్తలు. ఈ మధ్య కాలంలో అసలు వావి వరుసలు లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, అంటే ప్రేమించిన వాళ్ళు పెళ్ళైనాక పిల్లలైనా కూడా వేరే వాళ్ళని ప్రేమించడం, వాళ్ళ కోసము కన్న పిల్లల్ని కట్టుకున్న వాళ్ళని ఆఖరికి తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారు. అసలు ఎందుకు ఇట్లా సమాజం రోజు రోజుకి మరి ఘోరంగా ఇది స్త్రీలు అలా చేస్తున్నారు, పురుషులు అలా చేస్తున్నారు. ఇద్దరిలోనూ పొరపాట్లు జరుగుతున్నాయి. ఇలా జరగకూడదు అసలు. పురుషుల వల్ల స్త్రీలు అలా చేయడం, స్త్రీల వలన పురుషులు అలా చేయడం, 2 చోట్ల 2 సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాము. ఒకళ్ళ వల్లనే కాదు, 2 వైపులా మిస్టేక్స్ మనం ప్రతిరోజు రోజు విడిచి రోజు పేపర్లలో టీవీల్లో చూస్తున్నాము. ఈ మైండ్ సెట్టే మారాలి. ఈ మైండ్ సెట్ లో పురుషుల వలన మొదలైంది, స్త్రీల వలన మొదలైంది అనేది కాదు. ఎక్కడో ఒక వ్యక్తి ఒక మెంటాలిటీ, 100 మందిలో 1000 మందిలో ఒకళ్ళు ఇద్దరు అలా ఉంటారు. మిగతా 980 మంది బాగానే ఉన్నారు కదా. కాబట్టి మనం దాన్ని ప్రయారిటీగా తీసుకోడు. ఇలాగా ఎవరైతే దారుణమైన మానసిక స్థితిలో ఉంటున్నారో వాళ్ళ విషయంలో కొంచెం మానసిక శాస్త్రవేత్తలు స్టడీ చేసి వీళ్ళు ఇలా మారడానికి దారితీసిన పరిస్థితులను స్టడీ చేసి దాన్ని రూపుమాపడానికి, ఇంకొకళ్ళు అలా అవ్వకుండా ఉండడానికి ఏదైనా వాళ్ళు మానసిక పరమైన చికిత్సలు కానీ, ఒక కౌన్సిలింగ్ కానీ అలాంటివి ఇస్తే ఇంకా భవిష్యత్తులో అలా జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక ఆలోచన. తిరగబడుతున్నారు అనేది అది అసలు ఎంత పర్సెంటేజ్ ఉంది సమాజంలో? చాలా లీస్ట్ పర్సెంటేజ్ ఉంది. దాన్ని అలా జరగకుండా ఉండటానికి ఏదన్నా ఒక స్టడీ నిర్వహించి, ఇలాంటి నేరస్తులందరి మీద ఒక పరిశోధన లాగా, స్టడీ లాగా నిర్వహించి దాని యొక్క కారణాలు వెలికి తీసి ఆ కారణాలని రూపుమాపేందుకు మానసిక శాస్త్రవేత్తలు కూడా ప్రభుత్వాలకు ఏదైనా సలహా ఇస్తే బాగుంటుంది.